Andarki, I'm Dr. Gayatri and welcome back to my channel. So, this video is especially for the women out there, specifically who are in their reproductive age groups and teenagers ఎవరైతే ఉన్నారో both male and female. Please pay attention to this video. Last వరకు చూడండి. This is very important video. It's all about HPV vaccination అనమాట, అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సినేషన్. ఈ వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ దిస్ కాజెస్ సర్వైకల్ క్యాన్సర్స్, జెనైటల్ వార్డ్స్, వెజైనల్ క్యాన్సర్స్, పినైల్ క్యాన్సర్స్, ప్రోస్టేట్ క్యాన్సర్స్ అండ్ క్యాన్సర్స్ రిలేటెడ్ టు థ్రోట్, హెడ్ అండ్ నెక్ కొన్ని కాజ్ చేసే అవకాశం ఉంటుంది వెన్ గెట్ ట్రాన్స్మిటెడ్. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఆల్ దీస్ మనకి సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు ఒక స్కెడ్యూల్ అయితే తయారు చేశారు ఈ వ్యాక్సిన్ కోసము. వీ యూజువల్లీ ప్రిఫర్ గార్డాసిల్ 9 అనే వ్యాక్సిన్ని మనం హెచ్పివిని ప్రివెంట్ చేయడం కోసం యూజ్ చేసే వ్యాక్సిన్. దీంట్లో మోనోవాలెంట్, బైవాలెంట్, టెట్రావాలెంట్ కూడా ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద స్ట్రెయిన్స్ని ప్రివెంట్ చేసేది 9 స్ట్రెయిన్స్ ఉన్నది. గార్డాసిల్ 9ని మనం యూజువల్లీ ప్రిఫర్ చేస్తామన్నమాట, విచ్ ఈస్ గివెన్ ఇన్ 2 doses. ఎవరికి 9 to 14 years మధ్యలో ఇస్తే 2 dosesలో ఇస్తాము. 15 to 45 years లోపు ఇస్తే 3 doses ఇస్తాము. ఆఫ్టర్ 45 years దాన్ని ఇచ్చి కూడా వేస్ట్ అని చెప్పొచ్చు. వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ తగ్గిపోతుంది అనమాట. ఇట్ ఈస్ దాని ఎఫికసీ అనేది 9 to 14 yearsలో ఇస్తే బాగా ఎక్కువగా ఉంటుంది. 15 to 45 కూడా ఇవ్వచ్చు, కానీ వెన్ కంపేర్ టు ఫస్ట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఏదైతే ఉంటామో నాన్ సెక్షువల్ ఇయర్స్, దాంట్లో ఎఫికసీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కూడా ఎఫికసీ ఉంటుంది, వెన్ కంపేర్ టు కొంచెం లో ఉంటుందని చెప్పొచ్చు. 45 years తర్వాత ఇస్తే నో యూస్. నెక్స్ట్ దీని డోసెస్ ఏంటి అంటే 9 to 14 years మధ్యలో ఇస్తే ఫస్ట్ ఒక డోస్ ఇచ్చినాక సెకండ్ డోస్కి 6 to 12 months గ్యాప్ అనేది ఉండాలి. వెన్ దే ఆర్ నాట్ ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 9 to 14 yearsలో ఇవ్వరు. సెకండ్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో విచ్ ఇస్ గివెన్ ఫ్రమ్ 15 to 45 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి అలాంగ్ విత్ ద ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పర్సన్స్ 3 doses ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే ఫస్ట్ ఒక డోస్ ఇచ్చినాక ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్యలో మినిమం 4 weeks ఆఫ్ గ్యాప్ ఉండాలి. అండ్ సెకండ్ డోస్కి థర్డ్ డోస్కి మధ్యలో 12 weeks ఆఫ్ గ్యాప్ ఉండాలి మినిమం. అంటే ఫస్ట్ డోస్కి లాస్ట్ డోస్కి మధ్యలో మినిమం 5 months ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనం పే చేయాల్సిన అటెన్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ కాంట్రాడిక్టెడ్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్. కడుపుతో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత మీ గైనకాలజిస్ట్ని, మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి దెన్ యూ కెన్ టేక్ ద వ్యాక్సిన్. నెక్స్ట్ అడిగే క్వశ్చన్, ఈ వ్యాక్సిన్ ఎక్కడ దొరుకుతుందని. మీ నియర్ బై వ్యాక్సిన్ క్లినిక్స్ కానీ మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు ప్రిస్క్రైబ్ చేసిస్తారు. నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైనా ఉన్నా అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వ్యాక్సిన్. సో మీ పిల్లలకి మీరు ఇచ్చే బెస్ట్ బర్త్డే గిఫ్ట్ విల్ బీ దిస్ గార్డాసిల్ 9 వ్యాక్సిన్ విచ్ ఇస్ HPV, which prevents from the deadliest HPV virus for the lifetime for your kids. So take a step ahead and look for it.